హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకేవై చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిన్న ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడు మొదలైంది, ఈరోజు ఇంత గర్వంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము అంటే ఇంతవరకు రావడానికి ఎవరెవరి కృషి ఎంతవరకు ఉంది అనేది ఈరోజు మనము ఈ టాపిక్లో మాట్లాడుకుందాము. ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కట్టాలి, ఎందుకంటే ఆంధ్రాకి కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి అని చెప్పి ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుకొని 2014 and 2015లో భూసేకరణ ప్రారంభించారనమాట. భోగాపురంలో భూసేకరణ ప్రారంభించారు. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఒక 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టుని నిర్మించాలని అప్పటి టీడీపీ గవర్నమెంట్ భూసేకరణని ప్రారంభించింది. దానికి ఆ లోకల్గా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డం తిరిగారు. అంత భూమి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, ప్లస్ మేము ఇవ్వము, ఎందుకంటే వాళ్ళకి ఉపాధి అదే, ఆ భూమినే వాళ్ళకి ఉపాధి అని చెప్పి డిఫరెంట్ కేసెస్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయటం వల్ల అప్పుడు ఆ ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ప్లస్ దానికి రావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఏవో చిన్నవి తప్ప కొన్ని పర్యావరణకి రిలేటెడ్గా ఉన్న పర్మిషన్స్ తప్ప కేంద్రం నుంచి టోటల్గా ఎలాంటి సహాయ సహకారాలు ఇచ్చే పొజిషన్లో ఆ రోజు లేదు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కేసెస్ ఫైల్ చేయటం, గవర్నమెంట్ మీద పెద్ద గొడవలు జరగటం, లాఠీ చార్జీలని అవని ఇవని ఆ టైంలో జరగటము, వేల ఎకరాలు అంటే అక్కడున్న ప్రజల యొక్క ఉపాధి కూడా పోతుంది. తర్వాత ఏమని వచ్చిందంటే ఈ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ ఫామ్ చేస్తున్నారు. అక్కడ ఇన్ని వేల ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, కానీ ఈయన 5,000 ఎకరాలు తీసుకొని వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు అనే ఉద్దేశంతో అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ టైం అంతా అలా ఆ టర్మ్ అంతా అలా గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారిది ఫస్ట్ టర్మ్ అంతా ఆ విధంగా గడిచిపోయింది. అప్పుడే ఈ జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు. 2018లో చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు జిఎంఆర్ వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా పనులు స్టార్ట్ చేయలేకపోయారు బికాజ్ ఆఫ్ ద కేసెస్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగవంతం అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోర్టులో ప్రజలు ఫైల్ చేశారో వాళ్ళతో ఒక సయోధ్యకి త్రూ కోర్టే వచ్చారు. ఆయన ఏం చేశారు అంటే 2,703 రౌండ్ ఫిగర్ 2,700 వేసుకోండి, 2,700 ఎకరాలు ఈ ఎయిర్పోర్ట్కి సరిపోతుంది, మిగతాది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశారు. ప్లస్ పునరావాసానికి కావాల్సిన పరిస్థితులను ఆయన కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆల్రెడీ జిఎంఆర్కి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకొక నిర్దేశించారు. ఇన్ని సంవత్సరాలలో ఈ ఎయిర్పోర్టు కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి, మీకు 30 years లీజ్కి ఇస్తాము, బట్ ఈ 2026 కంతా ఈ ఎయిర్పోర్టు రన్నింగ్లోకి రావాలి, ప్రజలు ఇక్కడ నుంచి వివిధ దేశాలకి వెళ్ళాలి అని చెప్పి ఆయన అదే రోజు, ఏ రోజైతే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారో ఆ టైంలోనే ఈ ప్రజలతో ఈయన ఇవన్నీ చేసుకుంటూ ఎయిర్పోర్టు నిర్మాణం వేగవంతం అవ్వటానికి ఆయన చేయాల్సిన కృషి 99% ఆయన చేశారనమాట. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఈయన May 3rd 2023లో శంకుస్థాపన చేశారు. సరే, అది అట్లాగే ఉంది, ఆ రాయి అది వదిలేయండి. బట్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే ఈ విమానాశ్రయము ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అవ్వటానికి ఎక్కువ క్రెడిట్ తీసుకునే పర్సన్లో ఫస్ట్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు అని చెప్పాను కదా. ఇంకొక విషయం ఏంటి అంటే
మే 3, 2023న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఏవియన్ మినిస్టర్ బాగా సపోర్ట్ చేశారు. పనులు వేగవంతమయ్యాయి. ఎప్పటి నుంచి? మే 3, 2023 నుంచి 3 ఇయర్స్‌కంతా ఇది ఫినిష్ చేసి ఇవ్వాలి అని ఆయన ఆ రోజు ఆదేశించారు. అదే విధంగా జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఇచ్చారు. ట్రయల్ టెస్ట్ వచ్చేటప్పటికి మొన్న జనవరి 4వ తారీఖు ట్రయల్ టెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియాది ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ 2 జరిగాయి. ఓకే, ఇంకా ఇది పర్ఫెక్ట్. ప్రయాణికులకి అన్ని విధాల ఇది అనుకూలంగా ఉంది అని చెప్పి దాన్ని జాతికి నిన్న మన ప్రధానమంత్రి మోదీ గారు అంకితం చేశారు. ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎవరైనా అంతేనండి. 99 అడుగులు ఎవరైతే తవ్వి వదిలేస్తారో 100 అడుగు తవ్వినప్పుడు నీళ్ళు వస్తాయి. ఆ 100 అడుగును తవ్విన వాడికే ఆ క్రెడిట్ పోతుంది. అలాగే 99 అడుగులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ పని అవ్వలేదు కాబట్టి, అంటే అది పూర్తి అవ్వలేదు కాబట్టి, ఇప్పుడు 100 అడుగేసిన చంద్రబాబు నాయుడు గారి దానిలో ఈ 100 అడుగు పడింది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అవుతున్నాయి కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రిలేటెడ్గా ఉన్న కూటమి గవర్నమెంట్కే ఈ క్రెడిట్ అంతా వెళ్తోంది. బట్ బిహైండ్ ద స్క్రీన్ మనమైన క్రెడిట్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికే. అసలు నిజంగానే ఆ రోజే 2014-15లోనే అసలు ఇంత ల్యాండ్ తీసుకోకుండా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఈ పనులన్నీ వేగవంతం అయ్యేవి. ఇప్పటికీ మనకు ఎయిర్పోర్ట్ వచ్చి ఒక 5 years మోర్ దాన్ అయ్యేవి. ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన చాలా మిస్టేక్స్లో ఇది కూడా ఒక తప్పే. ప్రతిదీ అప్పుడు ఇక్కడ మనకు 10 years హైదరాబాద్ని రాజధానిగా ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం మనం. ఎందుకు అంటే ఓటుకు నోటు కేసు మీద దాన్ని మనము ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, దాన్ని మనం మన ఏపీకి తెచ్చుకోలేకపోయాము. తర్వాత వచ్చేటప్పటికి హడావిడిగా అక్కడ ప్రతిదీ టెంపరీ అని చెప్పేసి రాజధాని టెంపరీ అన్నారు. నేను హైకోర్టులో వర్క్ చేశా, ఆ హైకోర్టు టెంపరీ అన్నారు. ఇట్లా ప్రతిదీ ఆయన ఏదైతే మంచి ఇవి చెయ్యాలి అనుకున్నారో అవన్నీ ఆయన టెంపరీ బేస్ మీదుగానే చేశారు. అంటే ఆయన ఏమనుకున్నారంటే ఈ టెంపరీగా చేసి పక్కన పెడితే నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మేమే వస్తాము కాబట్టి అప్పుడు దీన్ని పూర్తి చేద్దాము అని అనుకున్నారే కానీ ఆయన చేసిన చాలా 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 మిస్టేక్స్ వల్ల ఆయన నెక్స్ట్ టర్మ్ రాలేకపోయారు. అదంతా ఏమైందంటే అగమ్య గోచరం అయిపోయింది ఆంధ్ర ప్రజలకి. ఆ రాజధాని మ్యాటర్ కావచ్చు, ఎందుకంటే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. మేము రోజు కోర్టుకు వెళ్ళే వాళ్ళమండి. ప్రతిరోజు టెన్షనే, ఈ కోర్టు ఇక్కడ ఉంటుందా కర్నూలుకి పోతుందా, ఇక్కడ ఉంటుందా కర్నూలుకి పోతుందా అని. తర్వాత ఆయన విశాఖని డెవలప్ చేస్తాయి ఏంటో అరిషికొండని కొట్టేసి ఏంటేంటో చేశారు. ఇప్పుడు ఒక మనిషి తప్పు చెయ్యటం ఎంత తప్పో ఆ తప్పుని చెయ్యటానికి మనము ఛాన్స్ ఇవ్వటం కూడా అంతే తప్పు. అది ఎవరు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పులు చేసేదానికి కానీ ఆయన ఆ స్టేట్ని ఇష్టం వచ్చినట్లు ఆడుకోవటానికి కానీ ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక 10 ఏళ్ల వెనక పడిపోయింది, 20 ఏళ్ల వెనక పడిపోయింది అని మాట్లాడుతున్నారు. కరెక్టే, కానీ ముందు అసలు 10 ఏళ్ళు వెనకబడడానికి దారి ఎవరు ఇచ్చారు? 10 ఏళ్ళు అసలు మనకు గవర్నమెంట్ ఉమ్మడి రాజధానిని ఇస్తే ఇక్కడ నుంచి మనం ఉండి అక్కడ రాజధానిని కంప్లీట్ చేసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకొని మనం టోటల్గా షిఫ్ట్ అవ్వచ్చు. అలా చెయ్యకుండా ఈ విధంగా ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారు? ప్రతి గవర్నమెంట్లో తప్పులు ఒప్పులు ఉంటాయండి. అలాగే ఈరోజు ఈ క్రెడిట్ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. చాలా వరకు దీనికి కృషి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. కాబట్టి మనం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏదైతే ఇంత గర్వంగా ఒక స్టేట్కి ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ప్రధానమంత్రి మోదీ గారు, వీళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి
ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినందుకు అందరం చాలా సంతోషపడ్డాం, చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఓం నమ శివాయ.